కోపం ఆరోగ్యం మీద ప్రభావాన్ని చూపిస్తుంటుంది. మనందరికీ తెలుసు, ఏదో ఒక సందర్భంలో మనం కోపానికి గురవుతూనే ఉంటాం. ఎంత వద్దనుకున్నప్పటికి కూడా మన ప్రవర్తనలో ఆ కోపం అనేది ప్రభావితం చేస్తుంటుంది మన ప్రవర్తనని. చిన్నపిల్లలకి చూస్తుంటాం, చిన్నప్పుడు ఇంట్లో అమ్మ నాన్న అరుచుకుంటుంటారు, కొట్టుకుంటుంటారు, తిట్టుకుంటుంటారు. అప్పుడు ఏమవుతుంది, వీళ్ళ యొక్క ప్రవర్తన పిల్లల మీద పడుతుంటుంది. పిల్లలు కూడా ఓహో, ఒక సమస్య వచ్చినప్పుడు ఇట్లా పరిష్కరించుకోవాలి, కోపంగా పరిష్కరించుకోవాలి, అరవాలి, తిట్టాలి, మనకి కావాల్సింది సాధించుకోవాలంటే కోపంగా ప్రవర్తించుకోవాలని పిల్లలు నేర్చుకుంటుంటారు. కాబట్టి తల్లిదండ్రులు లేదా భార్యాభర్తలు ఏం చేయాలంటే, ఇంట్లో ఏదైనా సమస్య వచ్చినప్పుడు సమస్యని అర్థం చేసుకోవటం, సమస్యని పరిష్కరించుకోవటం, నిదానంగా మాట్లాడుకోవటం అనే సిస్టమ్ని మనం పిల్లలకి అలవాటు చేయాలి. ఈ సమస్యని ఇట్లా పరిష్కరించుకోవాలని పిల్లలకి నేర్పాలి మనం. అట్లాగే కోపం లేకుండా మనం సక్రమంగా ప్రవర్తిస్తుంటే మన పిల్లలు కూడా చాలా చక్కగా ఉంటుంటారు. అట్లాగే కోపం అనేది మన మనస్సుని కానీ శరీరాన్ని కానీ నిర్వీర్యం చేసేస్తుంటుంది. ముఖ్యంగా కోపం వచ్చినప్పుడు డైజెషన్ సిస్టమ్ దెబ్బతింటుంది. అట్లాగే టెన్షన్ హెడేక్స్, మైగ్రేన్స్ ఇట్లాంటివి వస్తుంటాయి. హార్ట్ రేట్ పెరిగిపోతుంటుంది, లంగ్స్ రేట్ పెరిగిపోతుంటుంది, ఇమ్యూన్ సిస్టమ్ దెబ్బతింటుంది. వీటన్నిటి వల్ల ఏమిటంటే హెల్త్ డ్యామేజ్ అవుతుంటుంది. కాబట్టి మనం కోపాన్ని అవేర్నెస్ కలిగి ఉండాలి. నాకు కోపం వస్తుంది, కోపంలో ఉన్నాను అనేది తెలుసుకోగలగాలి. ఎప్పుడైతే కోపాన్ని అర్థం చేసుకుంటామో, కోపాన్ని తెలుసుకుంటామో, అప్పుడు మనం కోపాన్ని రెగ్యులేట్ చేసుకునేటటువంటి కెపాసిటీ కూడా మనకు వస్తుంటుంది. అంటే సెల్ఫ్ కంట్రోల్ కానీ లేకపోయినట్లయితే మనం రకరకాల ఇబ్బందులు పడుతుంటాం. రాత్రిపూట నిద్ర పట్టదు, ఆరోగ్యం సరిగ్గా ఉండదు, కంగారుగా ఉంటాం, డిప్రెసివ్గా ఉంటాం, టెన్షన్గా ఉంటాం, యాంగ్జైటీగా ఉంటాం. ఇవన్నీ కూడా కోపం వల్ల మళ్ళీ వస్తుంటాయి. అన్నిటికన్నా ముఖ్యమైనది ఏంటంటే, కోపంతో మనకి ఇతరులతో ఉన్నటువంటి రిలేషన్స్ దెబ్బతింటుంటాయి, ఇంటర్పర్సనల్ రిలేషన్స్ దెబ్బతింటుంటాయి. కోపంగా ఉన్న వాళ్ళ దగ్గరికి ఎవరు రారు, ఇతను కోపిష్టి, ఇతని దగ్గరికి వెళ్ళకూడదు అనేటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంటుంది. అదే కోపంగా లేకుండా ఉన్నాం అనుకోండి, అందరూ మన చుట్టూ చేరుతుంటారు, మన పనులన్నీ కూడా అయిపోతుంటాయి, చక్కగా మాట్లాడుతుంటాం, ఆరోగ్యంగా ఉంటాం, హెల్దీ లైఫ్ స్టైల్ అనేది అలవాటు పడుతుంటుంది. ఇతరులతో మన రిలేషన్స్ బాగుండాలంటే ఇంటి పక్కన వాళ్ళతో కానీ, ఇంట్లో వాళ్ళతో కానీ, చుట్టాలతో కానీ, ఫ్రెండ్స్తో కానీ, లేదా పీర్ గ్రూప్స్తో కానీ, లేకపోతే ఒక ఆఫీస్లో పనిచేసేటటువంటి ఏరియాలో ఉన్నటువంటి వ్యక్తులతో కానీ మన యొక్క రిలేషన్స్ బాగుండాలంటే మనం కోపంగా ప్రవర్తించకూడదు, నిదానంగా ప్రవర్తించాలి. కాబట్టి కోపంతో ఇన్ని రకాలైనటువంటి ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్నాం. కాబట్టి కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలి. దానికి ఏం చేయాలి, కోపం వచ్చినప్పుడు మనం సున్నితంగా ఎక్స్ప్రెస్ చేయాలి. ఏమండి, మీకు ఇట్లా ప్రవర్తించడం బాగోలేదు, నా పట్ల మీకు అనుచితంగా ప్రవర్తిస్తున్నారు, అట్లా ప్రవర్తించొద్దు, నేను బాధపడుతున్నాను అని చెప్పాలి. లేదా నాకు కోపం వస్తుంది అని చెప్పాలి. అట్లా ఎక్స్ప్రెస్ చేయడం నేర్చుకుంటుంటే మన కోపాన్ని ఇతరులకి మన మీద వాళ్ళ యొక్క ప్రవర్తన అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేస్తుంటారు. అట్లాగే మనలో కోపం కూడా రాకుండా ఉండాలంటే మనం ఇతరులని అర్థం చేసుకోవాలి, ప్రేమగా ఉండాలి, ఆప్యాయతగా ఉండాలి, అనురాగంతో కలిసి ఉండాలి. అట్లాంటి రిలేషన్స్ కానీ మనం ఆలోచించేటటువంటి పద్ధతులు పెట్టుకున్నట్లయితే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకునేటటువంటి మెథడ్ పాజిటివ్ థింకింగ్, పాజిబిలిటీ థింకింగ్, లేటరల్ థింకింగ్, ఇలాంటి థింకింగ్ స్టైల్స్ తోటి మన ఎమోషన్స్ని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటాం. ఎమోషన్స్ని ఫోకస్ చేసేటటువంటి మెథడ్ని చిన్నప్పటి నుంచి మనం అలవాటు చేసుకోవటం వల్ల కోపానికి దూరంగా ఉంటాము. అయితే కోపం అనేది తప్పనిసరిగా ఉంటుంది, ఉన్నప్పటికి కూడా మనం దాన్ని రెగ్యులేట్ చేసుకునేటటువంటి సిస్టమ్ని అలవాటు చేసుకోవాలంటే మంచి లైఫ్ స్టైల్ ఉండాలి. చక్కటి లైఫ్ స్టైల్ వల్ల మనం కోపాన్ని అధిగమించవచ్చు. దీనికి ప్రతి ఒక్కళ్ళు మెడిటేషన్, రిలాక్సేషన్ టెక్నిక్స్, తర్వాత వ్యాయామం, నడక, ఇవన్నీ కూడా ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఇవన్నీ కూడా చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే మన కోపాన్ని చాలా వరకు కంట్రోల్ చేయొచ్చని తెలియజేస్తున్నాం.